ప్లానెట్ పరేడ్ ఈ పదాన్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు? దాందే ఉందిలేండి. ఒక సరళ రేఖలోకి వస్తున్నాయి అన్నప్పుడు ఆబ్వియస్గా ఏమంటారు, కవాతు చేస్తున్నాయేమో అంటారు కదా. సరళ రేఖలోకి వస్తున్నాయనే భావన కలిగిందా, కలగలేదా? కలిగింది. అంటే చూడ్డానికి అది సరళ రేఖలో వస్తున్నాయనే భావన కల్పించేదిగా ఉంది కాబట్టి లీనియర్గా ఉందనే మాట. నేను చేతులు రెండు ఇలా చాపాను, సరళ రేఖ కనిపిస్తోందా కనిపించట్లేదా అంటే కనిపిస్తోంది. కానీ నేను ఎక్కడి నుంచి చూస్తున్నాను అంటే ఈ యాంగిల్ నా వెనకాలకు పెడుతున్నాయి చేతులు, కంటితో సమానంగా రావట్లేదు. వెనక్కి ఉంది కాబట్టి అది సరళరేఖ కాదు అనడానికి వీల్లేదు. ఎదుటి వ్యక్తి అక్కడి నుంచి చూస్తున్నప్పుడు ఇది సరళంగా కనిపిస్తోంది. ఈ ప్రభావం విషయంలో ఇప్పుడున్న గ్రహస్థితి ఎటువంటి ప్రభావాన్ని చూపించేదిగా లేదు. అంటే ఏది ఖగోళపరంగా విశేషంగా ఉపద్రవాలు వస్తాయి, లేకపోతే మనుషులు భయపడిపోవాలి, ఇలాంటివి ఇప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. అటువంటి ప్రభావాలు ఉన్న గ్రహస్థితులు ఉన్నాయి, రాబోయే కాలంలో కొన్ని ఉన్నాయి. అవి కొంచెం తీవ్రమైన ప్రభావాన్ని చూపించేవిగా ఉన్నాయి. అది మొత్తం దేశం అంతటా కూడా జీవ సంబంధమైన విషయంలో జీవనాశము అని మాత్రమే చెబుతాను. విశేషంగా అంతకంటే ఎక్కువ చెప్పి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. కానీ సింపుల్గా ఎక్కువ మరణాలు సంభవించడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని చెప్పడానికి ఆ గ్రహస్థితుల యొక్క ప్రభావాన్ని మనం ఏదైతే సబ్జెక్ట్ పరంగా తెలుసుకున్నామో దాని ప్రభావం ఇలా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం. ఈ గ్రహస్థితుల సార్ ఇంకా వేరే ఇది కాదండి, ఈ సంబంధం లేదు. రాబోయే నెక్స్ట్ వీటిలో ఆందోళన పడాల్సింది ఏమీ లేదు. సార్ అడిగింది ఏంటంటే వీటి గురించి అది చెప్పేశానండి. ఒక మీన్ గ్రహాల వింత, ఆకాశంలో జరుగుతున్నటువంటి ఖగోళ వింత హాయిగా ఎంజాయ్ చేద్దాం. దాని ప్రభావం మనిషి మీద ఉంటుందా ఉండదా అనేది అది తర్వాత సబ్జెక్ట్. అండ్ మన శాస్త్రాల ప్రకారం అయితే కనుక 12 రాసులలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు జరిగేటటువంటి వాటిని క్యాలిక్యులేట్ చేశారు. దీనివల్ల పెద్ద హాయిగా చూడమనండి మీ ప్రజలందరినీ. మనకు ఆకాశంలో 7 గ్రహాలు ఒక చోట కనిపిస్తే అంతకంటే అన్ని కనిపించవుగా, 1-2 కనిపించవు, 3-4 కానీ కనిపిస్తాయి. టెలిస్కోపులు పెట్టుకొని చూడమనండి, హాయిగా ఎంజాయ్ చేయమనండి. ఇప్పుడు ప్రతిదానికి భయపడుతూ వెళ్తే అంతా భయమే మిగులుద్ది సార్. భయపెట్టడానికి చాలా మంది ఉన్నారు, దాని గురించి ఇది కాదు. కానీ ఒక సబ్జెక్ట్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని అధ్యయనం చేస్తూ వెళ్తే ఇప్పుడు ప్రశ్నించడానికి చాలా ప్రశ్నలు ఉంటాయి, కానీ ఆన్సర్ చేయాలా అంటే మాత్రం అధ్యయనం చేయాలా. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనం అధ్యయనం చేయం కానీ ప్రశ్నిస్తాం. ఓకే కన్క్లూడ్ చేస్తూ చెప్పండి అనంత్ గారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్లాట్ఫామ్ మీద ఈ షష్టగ్రహ కూటమి గురించి కూడా మాట్లాడాం. అప్పుడు చాలామంది అసలు చూడండి మీకు ఏం జరగబోతోందో, ఉత్పాతాలు వచ్చేస్తాయి, 22లో అయిపోతాయి, ఇదైపోతాయి, అదైపోతాయి అని చెప్పి చెప్పుకుంటూ వరుస చూసుకుంటే సుమారుగా 2025 నవంబర్ ప్రాంతంలో, 2025 నవంబర్ 17 నుంచి 23వ తారీఖు వరకు వృశ్చికంలో త్రిగ్రహ కూటమి అంటే 3 గ్రహాల యొక్క కూటమి కనిపిస్తోంది. కుజ, రవి, బుధ. కుజుడుతో అనుబంధం ఉన్నప్పుడు సహజంగా యుద్ధ భీతి అనేది కనిపిస్తుంది. శనితో అనుబంధం ఉన్నప్పుడు ఆరోగ్య సంబంధమైన దోషాలు అనేవి చెబుతాము. ఇక్కడ రవి, బుధ, కుజులు కనిపిస్తున్నారు అన్నప్పుడు ఏమిటి, వ్యాపార సంబంధమైన అంటే వరల్డ్ ట్రేడ్ నేను గురించి మాట్లాడుతున్నాను సంబంధంగా ఆలోచించినప్పుడు ఆధిపత్యం కోసమో, ధనం కోసమో, పదవి జరుగుతాయి అంటున్నారు. 25 నవంబర్ నేను అడిగిన ప్రశ్న అప్పుడు చెప్పారు కదా. గతంలో 2019లో షడ్గ్రహ కూటమి ఏర్పడింది. అది ధనుస్సులో ఏర్పడింది, గ్రహణ సమయంలో ఏర్పడింది. దాని తర్వాతే మనకి ఈ కరోనా లాంటి ప్రభావాలు, ఉత్పాతాలు కూడా ఆ సమయంలో చాలానే వచ్చాయి. అటు తర్వాత 2024 జూన్ ప్రాంతం అంటారు. ఫైనల్గా ఇంకొక ప్రశ్న, కొంతమంది అంటున్నారు, నేను చూశాను ఎక్కడో యూట్యూబ్ ఛానల్, బుధగ్రహాన్ని నేరుగా కంటితో చూడకూడదు, అది అరిష్టం అని చెప్పి కూడా చెప్తున్నారు. ఒకటి స్వాభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు. శాస్త్ర ఆధారంగా చెప్పేటప్పుడు శాస్త్రంలో ఎక్కడ ఆ విషయాన్ని చెప్పారు అనే విషయంతో సహా చెబితే దాన్ని పాండిత్యంగా గుర్తిస్తారు. సో ఏదైనా ప్రమాణపూర్వకంగా చెప్పినప్పుడు మాత్రమే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కన్క్లూడ్ చేయండి శేషగిరిరావు గారు. ఒక
సమ్మరీగా చెప్పాలంటే గ్రహ సంచార స్థానాలు ఈరోజు దాదాపు 7 రాత్రిపూట చూడటానికి కనపడతాయి. కాబట్టి అందరూ చూడొచ్చు. ఈ గ్రహ సంచార స్థానాలు రాత్రిపూట అన్ని గ్రహాలు ఒకే రాత్రి ఒక సమయంలో చూడటానికి కుదిరే కాదు. ఈరోజు ఏర్పడుతోంది కాబట్టి చూడండి. సో ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. సో లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. ఎస్. దీని గురించి కానీ ఎక్కువ హైదరాబాద్లో కనిపిస్తాయి. మేము కూడా అదే కనపవు. చెప్తాం. మేము అదే హైదరాబాద్లో చెప్తాం. కనిపించవు. ఇక్కడ హైదరాబాద్ లో కానీ సిటీలలో కానీ కనపడవు. సిటీల్లో లైట్ కనిపించవు. పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్, అదే మంచు, Because మేఘాలు. pollution, sir. ఇంటీరియర్ ప్లేస్ పోతేనే కనపడతాయి. అందులో 4 కనపడతాయి. కొంచెం పవర్ఫుల్ బైనాక్యులర్ కానీ టెలిస్కోప్ కానీ ఉంటేనే కనపడతాయి. ఈవెన్ యాప్స్, కొన్ని యాప్స్ కూడా చూపిస్తున్నాయి. ఈవెన్ యాప్స్ లో కూడా వీ కెన్ వాచ్ ఇట్. ఇన్ఫాక్ట్ వాళ్ళైతే ఈవెన్ టెలిస్కోప్ తోటి మిగిలిన 2 గ్రహాలు కూడా ఆకాశంలో జరిగే ఒక చూపిస్తారు. వింత ఓకే, సంఘటన. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఏతావతా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఒక ఖగోళ వింత మాత్రమే, అద్భుతం మాత్రమే. దీన్ని చక్కగా చూసి ఎంజాయ్ చేయండి. దీనివల్ల ఎటువంటి అరిష్టాలు లేకపోతే ఇవి ఏమీ జరగవు. కాబట్టి మీరు వర్రీ అవ్వక్కలేదని చెప్పేసి చెప్తున్నారు.